హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక థాట్స్. సో, ఫైనల్‌గా అయితే మేము హోటల్‌కైతే రీచ్ అయిపోయాము. సో, మాకు ఎయిర్‌పోర్ట్‌లో చాలా అంటే చాలా టైం వేస్ట్ అయిపోయింది. తెలియకుండానే చాలా లేట్ అయిపోయింది. సో, రూమ్‌కొచ్చినాక రూమ్ టూర్ అనమాట. పెద్ద రూమ్ టూర్ ఏం కాదండి. సో, జస్ట్ చూపిస్తున్నాను రూమ్ ఎలా ఉంది అనేది. మనకి ఒక 2 ఇండివిడ్యువల్ బెడ్స్, ఒక కెటిల్, లాకర్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. హెయిర్ డ్రైయర్ అన్నీ ప్రొవైడ్ చేశారు. నైట్ టైమ్ అవ్వడం వల్ల ఓపెన్ చేయలేదు గానీ సో, రూమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. నీట్‌గా ఉన్నాయన్నమాట. సూపర్. హాయ్ అండి. మేము దుబాయ్‌కి ఇప్పుడే రీచ్ అయిపోయాము. ఇప్పుడు 12 అవుతుంది. మేము 10 కల్లా ఫ్లైట్ దుబాయ్‌లోకి రావాల్సింది మాకు. హాఫ్ అన్ అవర్ ముందే వచ్చింది. కానీ టైం తెలియకుండానే 1½ అవర్ మాకు లగేజ్ తెచ్చుకోవడానికి కానీ, ఆ ఇమిగ్రేషన్ దగ్గర అన్నిటికి మాకు తెలియకుండా 1½ అవర్ టైం. హలో. సో, మార్నింగ్ లేచింగానే వ్యూ అయితే మంచిగా ఉందన్నమాట. సో, సన్‌రైజ్ వచ్చేటప్పుడు నేను మీకు తీయలేకపోయాను. అప్పుడే లేచాము. సో, ఇప్పుడైతే రూమ్‌లో వ్యూ అలా ఉంది. సో, మంచి బిల్డింగ్స్‌తో సో, ఇంకొంచెం పైనుంచుంటే హోటల్ రూమ్ ఇంకా వ్యూ బాగుంటదేమో అనిపించిందన్నమాట. సో, మేము స్టే చేసే హోటల్ వచ్చేసేసి హయాత్ రీజెన్సీ. సో, లోపల మనకి స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉంటాయి. మేమైతే అక్కడికైతే వెళ్ళలేదు. సో, మాకు ఎక్స్‌ప్లోర్ చేయడానికి టైం సరిపోయిందనమాట. అక్కడికెళ్ళి ఉండే అంత టైం అస్సలు దొరకలేదు. సో, బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి అన్ని కంట్రీస్ బ్రేక్‌ఫాస్ట్‌లు అవైలబుల్ ఉన్నాయి. సో, మన దోస కూడా ఉందనమాట. మసాలా దోస మంచిగా. సో, అక్కడ ఏంటంటే పెద్ద క్యూయే ఉందనమాట. సో, ఏంటంటే సలాడ్స్ ఉన్నాయి, చాకోస్, మిల్క్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. సో, మేమొచ్చేసి ఒక ఆమ్లెట్ అండ్ చాకోస్ జస్ట్ ఒక జ్యూస్ తాగాము. అది కూడా గ్రీన్ యాపిల్ జ్యూస్ అనుకుంటా. హోటల్ అయితే చాలా లగ్జరీగా చాలా బాగుంటుందండి. సో, మనకు సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. సో, ఇప్పుడైతే మేము ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయడానికి బయలుదేరాము. సో, ఎక్స్‌ప్లోర్ అంటే మేము ఉండేది ఓల్డ్ దుబాయ్‌లో తీసుకున్నాము హోటల్ అనేది. సో, ఓల్డ్ దుబాయ్‌కి, న్యూ దుబాయ్‌కి వేరియేషన్ ఉంటదంట. సో, న్యూ దుబాయ్ అంటే మనకి మెయిన్ ఈజీగా కనిపెట్టేయొచ్చు. పెద్ద పెద్ద బిల్డింగ్స్, బుర్జ్ ఖలీఫా, ఒక మ్యూజియం అన్నీ టాలెస్ట్ బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయంటే అది న్యూ దుబాయ్. ఇది ఓల్డ్ దుబాయ్ అనమాట. సో, ఇక్కడ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుందన్నారు. ఈ ఈ ఇక మనకు చూసేది ఏంటంటే ఒక మ్యాన్ బిల్డ్ చేసిన హైలాండ్ అన్నారు. సో, ఒక మ్యాన్ అనేది ఇంత పెద్ద బీచ్ ఓషన్‌లో హైలాండ్ మ్యాన్ బిల్డ్ చేసిన హైలాండ్ అంట అది. సో, ఇక చాలా పెద్ద క్రూస్ అన్నీ ఉంటది. నైట్ టైమ్ అయితే ఇంకా సూపర్‌గా ఉంటది. సో, మేము ఫస్ట్ వెళ్ళి పాయింట్ వచ్చేసేసి జుమేరా బీచ్. సో, జుమేరా బీచ్ అయితే చాలా బాగుంటుందండి. సో, టైం ఉండాలే కానీ జుమేరా బీచ్‌లో ఒక డే మొత్తం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో, మనకి ఎక్స్‌ప్లోర్ చేయడానికి మనకి అక్కడ కార్స్ ఉంటాయి, బసెస్ ఉంటాయి. ఎలా కావాలంటే మనం అలా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు మన బడ్జెట్ బట్టి. సో, ఇక్కడ చూసుకుంటే సాండ్ కూడా వైట్‌గా ఉండిద్ది. అండ్ వాటర్ చూసారా ఎంత ప్యూర్‌గా ఉన్నాయో. సో, చాలా అంటే చాలా ప్యూర్‌గా ఉన్నాయండి. సో, నేను మీకు ఇలా వీడియో తీస్తుంటే ఏదో ఫిల్టర్ ఏమో అనుకోమాకండి. ఫిల్టర్ కాదు. రియల్‌గా కూడా సేమ్ ఎలా అయితే ఉందో అలానే వీడియోకి కూడా వచ్చింది. అంత బాగుంది వాటర్. చాలా ప్యూర్‌గా ఉందన్నమాట. సో, టైం ఉంటే అక్కడ డే మొత్తం కొంచెం కొంతమంది ఎక్కువ రోజులు ఉంటారనమాట. సో, అది మంచిగా జుమేరా బీచ్‌లో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. జుమేరా బీచ్‌లో వెనకాల కనిపించేది ఒక లగ్జరియస్ హోటల్. అంటే ఒక క్రూజ్ షేప్‌లో ఉంటది. సో, నెక్స్ట్ వచ్చేసి మేము వెళ్ళింది ఇది పాయింట్. సో, ఇక మెయిన్ అక్కడ మీకు కనిపించే గేట్ లాగా ఉంది కదా! ఇక మెయిన్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే అదే అనమాట. సో, ఇక్కడ మనకి మంచి మంచి ఫొటోస్ కాసేపు మేము టైమ్ స్పెండ్ చేసి కాసేపు కొంచెం ఒక ఫ్యూ ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోయాము. సో, నెక్స్ట్ మేము వెళ్ళేది ఏంటంటే అప్పటికి మాకు లంచ్ టైం అయిపోయింది. సో, లంచ్ చేసి మెయిన్ అసలు దుబాయ్ అంటేనే మెయిన్ ఏంటంటే డెజర్ట్ సఫారీ. సో, దానికి వెళ్ళాలంటే ఇక్కడ మేము ఎక్కువ టైం స్పెండ్ చేసి అక్కడ మేము టైంకి రీచ్ అవ్వలేమని చెప్పి తక్కువ సేపే ఉన్నాము. కొంతసేపు టైం స్పెండ్ చేసి ఇంకా మేము కొన్ని ఫొటోస్ దిగి వెళ్ళిపోయాము. సో, లంచ్‌కి మేము ఒక ఇండియన్ రెస్టారెంట్‌కి వెళ్ళాము. ఆ ఇండియన్ రెస్టారెంట్‌కి వెళ్ళినాక అక్కడ ఏంటంటే మనకి ఫుడ్ వెజ్, నాన్ వెజ్ ఉంటది. దుబాయ్‌లో అసలు మనకి ఫుడ్‌కి అసలు ఇబ్బంది అనేది ఏమి ఉండదండి. ఎందుకంటే మనం తగ్గ ఫుడ్ మనం కూడా తినొచ్చు. ఏదో ఒక ఫారెన్ వెళ్ళాం అక్కడ ఫుడ్ ఎలా ఉండిద్దని భయపడక్కర్లేదు దుబాయ్‌లో. మనం చికెన్ అన్నీ మనకు ఉంటాయి. కానీ చికెన్ మెయిన్ చికెనే తినొచ్చు. అక్కడ బీఫ్ ఇవన్నీ కూడా
తింటారు కదా. సో చికెన్ అయితే మనకి కొంచెం మనం తింటాం కాబట్టి అదైతే మీకు బాగుంటుంది. సో లంచ్ చేసేసినాక మేము ఇంకా స్టార్ట్ అయ్యాం డూన్ బ్యాషింగ్ డెజర్ట్ సఫారీకి ముందు మేము డూన్ బ్యాషింగ్కి వెళ్ళాము. సో డూన్ బ్యాషింగ్కి ఇలా కార్స్ ఉంటాయి. సో ఈ కార్స్ ఏంటంటే అన్ని వెహికల్స్ ఎలో కాదు, వీటికంటూ సపరేట్ వెహికల్స్ ఉంటాయంట. సో ఆ వెహికల్స్లోనే మనం డూన్ బ్యాషింగ్కి వెళ్ళాలి. అండ్ డెజర్ట్ సఫారీ కూడా అన్ని ఈ ఒక్క వెహికల్ మాట్లాడుకుంటే చాలండి. మనకి డెజర్ట్ సఫారీకి సంబంధించిన మొత్తం వాళ్ళే చూపించేసి ఫైనల్గా మనకి ఆ హోటల్ దగ్గర వాళ్ళే డ్రాప్ చేస్తారు. సో వచ్చిన వాళ్ళు దుబాయ్కి ఈ డూన్ బ్యాషింగ్ డెజర్ట్ సఫారీకి సంబంధించిన ఏది మిస్ అవ్వమాకండి, మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో వీళ్ళు ఏంటంటే ఎంత ఈజీగా డ్రైవ్ చేస్తున్నారో, చాలా ఈజీగా డ్రైవ్ చేస్తున్నారు అసలు. కానీ డూన్ బ్యాషింగ్కి వెళ్ళే ముందు అసలు ఫుల్గా తినద్దు. మాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే నెక్స్ట్ మనం వెళ్ళే డూన్ బ్యాషింగ్ కాబట్టి అక్కడ లంచ్ ఎక్కువ హెవీగా తినమాకండి. సో మీకు స్టమక్ అప్సెట్ అయ్యి వామిటింగ్స్ అయ్యి కొంచెం మనకి తిక్కగా సంథింగ్ అలా ఉంటుంది. మీరు అలా ఏం చేయొద్దు, లైట్ ఫుడ్ తీసుకోండి అన్నారు. సో నిజంగా అండి లైట్ ఫుడ్ తీసుకోబట్టే మేము అలా ఉన్నాము. సో ఆ కాసేపటికే నాకు ఒక రకంగా అయిపోయింది. సో నిజంగా హెవీగా మన ఫుడ్ తీసుకుంటే ఖచ్చితంగా వామిటింగ్ చేసుకుంటాం. కానీ మంచిగా ఎంజాయ్ చేస్తారు డూన్ బ్యాషింగ్ అనేది. వాళ్ళు ఎంత ఈజీగా డ్రైవ్ చేస్తున్నారు, చాలా ఈజీగా డ్రైవ్ చేస్తున్నారు. దాని నుంచి నేను మీకు డెజర్ట్ సఫారీ అంటున్నాను. సో డెజర్ట్ సఫారీ అంటే ఇదే. సో అక్కడ మనకి ఏంటంటే బైక్స్ ఇస్తారు ఇలాంటివి. సో దాని గురించి సపరేట్గా ఉంటాయి. సో అదే దాంట్లో మనం డ్రైవ్ చేయొచ్చు అనమాట. సో మీకు కపుల్ అయితే ఒకదాని మీద ఇద్దరు కపుల్కి సంబంధించిన 2 ఉంటే సింగిల్గా కూడా తీసుకోవచ్చు, ఏమనరు అనమాట. సో ఇక్కడైతే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మనం మంచిగా డ్రైవ్ చేసి ఎంతసేపు కావాలంటే అంటే వాళ్ళ టైం లిమిట్ ఉంటుంది. వాళ్ళు వచ్చి ఇంకా పదండి టైం అప్ అంటారు. సో మనం చేసినా ఏమనరండి. మనకి బోర్ కొట్టేంతసేపు అక్కడ చేసుకోవచ్చు. మరీ అని చెప్పి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అంటే అలా కుదరదు అనమాట. వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తారు మనకి. సో ఒక 15 మినిట్స్ ఇంకొక 20 మినిట్స్ ఎక్స్ట్రా తీసుకున్నా అంతమందిలో వాళ్ళు ఏం పట్టుకోలేరు కదా మనల్ని. సో అందుకని సో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే సూపర్గా ఎంజాయ్ చేశాను అసలు డెజర్ట్ సఫారీలో. ఇక్కడైతే ఈ బైక్ రైడింగ్ అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. అసలు నాకు ఎంత బాగా నచ్చిందో. సో దుబాయ్లో ఉన్న 4 డేస్లో నాకు ది బెస్ట్ ఏంటంటే ఇక్కడే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలా బాగుంటుంది కూడా ఇక్కడ. సో వెళ్ళిన అస్సలు మిస్ అవ్వమాకండి. మా హస్బెండ్ అయితే ఇంకా నచ్చినట్టు తను బైక్స్ డ్రైవ్ చేయడం ఎంత నార్మల్గానే తను బైక్స్ ర్యాష్గా డ్రైవ్ చేస్తారు. సో ఇంకా నచ్చినట్టు ఇంకా ఒకసారి అయితే మాది ఇలా హైట్కి వెళ్ళేటప్పుడు అక్కడ హైట్గా ఒకటి ఉంటుంది, వెళ్ళినప్పుడు మాది ఆగిపోయింది. అంత ర్యాష్గా డ్రైవ్ చేస్తారు నా హస్బెండ్ అయితే. చాలా బాగుంటుందండి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఫైనల్గా ఏంటంటే బెల్లీ డ్యాన్స్ అనమాట. నైట్ టైం ఈ బెల్లీ డ్యాన్స్ అనేది
డెజర్ట్ సఫారీ దుబాయ్‌లో ఫేమస్ అనమాట. సో, ఇది చూడ్డానికి మోస్ట్‌లీ వస్తారు. సో, ఇక్కడేందంటే మార్నింగ్ ఎంత ఎండగా అయితే ఉందో, ఎంత ఎండ టూ మచ్‌గా ఉందో, సో, నైట్ అంత చల్లగా ఉందనమాట. ఇదంతా పెద్ద ఓపెన్ ప్లేస్‌లో డెజర్ట్‌లో జరుగుతది గదా! అన్ చాలా చలి పుట్టింది. ఫస్ట్‌లో మిడిల్‌లో కూర్చున్న దాన్ని నేను చివరికి ఇంక మళ్ళీ ఒక్కొక్క స్టెప్ బ్యాక్ వస్తూ ఇంక లాస్ట్‌కొచ్చేసాను. అక్కడ కొంచెం పైన టెంట్ లాగా ఉండిద్దనమాట. సో, అక్కడికి నాకు తెలీదు. ఫస్ట్ టైమ్ కదా! నాకైతే అసలు నిజంగా తెలీదండి. నైట్ టైమ్ దుబాయ్‌లో మనకి వేడిగా ఉండిద్దనే తెలుసు కానీ, నైట్ ఇంత చల్లగా ఉండిద్దని నాకు తెలీదు. చెప్పినట్టు సైనస్ ఉంది కదా! నేను స్వెటర్ కూడా క్యారీ చేయలేదు. ఇంకొక మాస్క్ ఎట్టనో ఉంది. అప్పటికే నాకు ఎంత ఇబ్బంది పడ్డాను. అసలు నాజిల్ డ్రాప్స్ కూడా తెచ్చుకోలేదు. సైట్ సీన్స్‌కి ఎందుకులే అని. ఏముంటదిలే అనిపించి. ఇక్కడ మెయిన్ ఏంటంటే బెల్లీ డాన్స్ అన్నా కదా! సో, బెల్లీ డాన్సే మేము మిస్ అయ్యాము. మిస్ అంటే మేము ఎర్లీగానే వెళ్ళాము. ఏమైందంటే అక్కడ ఫుడ్ కౌంటర్ ఉంది కదా! ఫుడ్ కౌంటర్ దగ్గరికెళ్ళాము ఇంకా. ఫుడ్ కౌంటర్ దగ్గరికెళ్ళేసరికి కాసేపు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా అని చెప్పి మేము కరెక్ట్‌గా క్యూలో ఉన్నప్పుడే డాన్స్ స్టార్ట్ అయింది. సో, మేము దాన్ని షూట్ చేయలేకపోయాము. సో, బెల్లీ డాన్స్ అయితే సూపర్‌గా ఏస్తారు అసలు వాళ్ళైతే. ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతాయి. 3 ప్రోగ్రామ్స్ అయితే జరుగుతాయి. సో, చాలా బావుంది. మనకి డిన్నర్ కూడా అక్కడే అనమాట. ఇక్కడ ఉన్నదంతా ఇయన్నీ బార్బిక్యూ ఉందక్కడ. ఇంకో చోట ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. అక్కడ ఫుడ్ కూడా బావుండిద్ది. కానీ కొంచెం ఏందంటే అడిగి మరి మనం ఇలా బార్బిక్యూ గ్రిల్డ్ ఉంటాయి కదా! అక్కడ మనం అడగాలి. ఇట్స్ చికెన్ ఆర్ బీఫ్ అని మనకి పోర్క్ అన్నీ ఉంటాయి. నేను ఇక్కడ అడుగుతున్నాను. ఇది చికెనా అని ఒక 5 సార్లు అడుగుంటాను. నాకెందుకంటే అక్కడ అలా జరుగుతది అని విన్నాను. ఫుడ్ అందుకని కూడా టేస్ట్ చికెన్ అన్నీ అయితేనే బాగుంటాయండి. మనకి వేస్తారు. అప్పటికప్పుడు మన ముందే అన్నీ ఉంటాయి కాబట్టి ఓపెన్‌గానే అంత చల్లగా ఉంటదని చెప్పా కదా! అంత చల్లటిలో వేడి వేడిగా ఉంటాయండి అన్నీ. ఆ వేడి వేడిగా అలా గ్రిల్ తింటే మనకు కొంచెం బావుంటది. అక్కడ సలాడ్స్ ఉంటాయి, రోటీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. టేస్ట్ కూడా బావుంటాయి. అండ్ ఇక్కడేందంటే నేనైతే లిటరల్లీ నిజం చెప్తున్నానండి. నేను బీఫ్ తిన్నాను తెలియక. నేనక్కడ కూర్చొనుంటే మా హస్బెండ్ తెచ్చుకున్నారు. తెచ్చుకునేసరికి సంథింగ్ తనకి తెలిసి తెచ్చుకున్నారో తెలియక తెచ్చుకున్నారో నాకైతే తెలీదు. నేను నార్మల్ చికెనేమో అనుకోని స్టార్టర్స్ ఉంటాయి కదా! కబాబ్స్ అది తింటే నాకు చికెన్ టేస్ట్ రాలేదు. తీరా చూస్తే నేను మా హస్బెండ్ కూడా చెప్పలేదు. ఇది చికెన్‌గా లేదా అన్నట్టుగా చెప్పేసా. చికెన్‌గా లేదా నేను చికెన్ అనుకున్నానే అని అనుకున్నారు. సో, తనకి తెలుసో తెలీదో నాకు తెలీదు కానీ నేనెళ్ళినప్పుడు మాత్రం సేమ్ ఆ ఐటెమ్ నేను చూసాను. కింద బీఫ్ అని సంథింగ్ బీఫ్‌కి సంబంధించిన స్టార్టర్ అనమాట అది. అసలు మనకు అర్థమైపోయిద్ది చికెన్ తింటే ఎలా ఉంటది? అది ఎలా టక్కన ఊసేసాననమాట. నాకస్సలు నచ్చలేదు. అయ్యో! అనిపిచ్చింది అసలు. ఇలాంటివి కూడా కొంచెం జరుగుతాయి. జాగ్రత్తగా ఉండండి. హస్బెండ్స్‌ని ఎప్పుడు నమ్మమాకండి. తను కావాలనే చేశారు నాకు అర్థమైన తర్వాత. జ్యూస్‌లు అన్నీ ఉంటాయి. సో, మా డే 1 వ్లాగ్ అయితే ఇక్కడితో నేను ఎంజాయ్ చేస్తున్నానండి. సో, మాకు నేను 4 డేస్‌లో మంచిగా ఎంజాయ్ చేసింది నాకు మంచిగా అనిపిచ్చింది ఏంటంటే డెజర్ట్ సఫారీలో బాగా ఎంజాయ్ చేస్తారు. బాగుంటది కూడా. సో, హోప్‌ఫుల్లీ మీకు ఈ వ్లాగ్ నచ్చుతుంది అనుకుంటాను. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ ప్రియాంక థాట్స్.